ప్రశ్న: ఈ కింది వానిలో 8చే నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలేవి? మొదటిది 9774, రెండవది 6136. ఇప్పుడు ఈ లెక్కను సాధిద్దాం. ముందుగా 9774ను తీసుకుందాం. అసలు ఏదైనా సంఖ్య 8చే నిశ్శేషంగా భాగించబడాలంటే ఆ సంఖ్య యొక్క చివరి 3 అంకెలతో ఏర్పడిన సంఖ్య 8చే నిశ్శేషంగా భాగించబడాలి. అప్పుడే మొత్తం సంఖ్య 8 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇది 4 లేదా అంతకంటే ఎక్కువ అంకెలు గల సంఖ్యలకు వర్తిస్తుంది. ఇప్పుడు ఈ 9774లో 4 అంకెలు ఉన్నాయి. ఇప్పుడు చివరి 3 అంకెలను తీసుకుందాం. చివరి 3 అంకెలు 774. దీన్ని 8చే భాగిద్దాం. 8 9ల 72. మనకి 5 మిగులుతుంది. 4ని కిందకి తెస్తే 8 7ల 56. అలాగే 8 6ల 48. 48 రాస్తే మనకి 6 మిగులుతుంది. అంటే శేషం 6 వచ్చింది. అంటే 9774 8చే నిశ్శేషంగా భాగించబడదన్నమాట. ఇప్పుడు రెండవ దాన్ని చూద్దాం. రెండవది 6136. దీనిలో కూడా చివరి 3 సంఖ్యలను తీసుకుందాం. చివరి 3 సంఖ్యలను 8చే భాగించి చూద్దాం. 8చే భాగించినట్లయితే 8 1ల 8, 5 మిగులుతుంది. 6ని కిందకి తీసుకొస్తే 56 వచ్చింది. 8 7ల 56. కనుక మనకి శేషము 0 మిగిలింది. అంటే ఈ చివరి 3 సంఖ్యలను 8 నిశ్శేషంగా భాగించింది. కనుక 6136ని కూడా 8 నిశ్శేషంగా భాగిస్తుందన్నమాట. వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం.